హాయ్ నా పేరు సౌమిత్రి మల్చూరు. మేమిద్దరం బ్రహ్మన్ స్టూడియోస్ కో-ఫౌండర్స్. మేము తయారు చేసేది ఓమ్ ద గేమ్. ఇది ఒక ఇండియన్ కల్చర్ మీద ఇన్స్పైర్ అయ్యి చేసిన మొబైల్ గేమ్. ఇట్స్ ఆల్సో ఫాస్ట్ పేస్ 3D యాక్షన్ అడ్వెంచర్ అరీనా. సో మంచి ఫాస్ట్గా ఒక వారియర్ లాగా మనం గేమ్ ఆడుతూ మన ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకుంటూ అలానే ఒక మల్టీప్లేయర్ గేమ్లో మీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉండేటట్టు గేమ్ తయారు చేస్తాం. అంటే చిన్నప్పటి నుంచి మహాభారతాలు, రామాయణాలు, ఈ కథలన్నీ చూసి బ్లాక్ అండ్ వైట్ టైంలో ఆ అస్త్రాలతో వాటి ఫైటింగ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది చిన్నప్పుడు. దాని తర్వాత అలాంటిది ఇప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు అని అంటే మేము స్టార్ట్ చేసి జర్నీ 4 years అయింది. సో 4 years బ్యాకే మాకు అలాంటి గేమ్ మళ్ళీ తీసుకురావాలి, ఆ అస్త్రాలు, ఆ ఎఫెక్ట్స్, అలాంటి ఫైటింగ్ గేమ్ ఒకటి మంచిగా తీసుకురావాలి అని స్టార్ట్ చేస్తాం. అంటే మాకు ఇప్పటివరకు అన్ని షోకేస్ చేసిన ప్రతి చోట అందరికీ గేమ్ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు యాప్ స్టోర్లో, iOSలో కూడా మనం ఇప్పుడు ఓపెన్ బీటా టెస్టింగ్ ఫేజ్కి వెళ్తున్నాం అనమాట, సాఫ్ట్ లాంచ్కి. ఇట్స్ ఆల్సో క్రాస్ ప్లాట్ఫామ్ గేమ్. ఇండియాలో మనం మొదటి గేమ్ క్రాస్ ప్లాట్ఫామ్ గేమ్. సో పీసీ, మొబైల్ అండ్ కన్సోల్, వీటి 3 ప్లాట్ఫామ్స్కి మనం గేమ్ తయారు చేస్తున్నాం. అంటే దిస్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇది చాలా పెద్ద గేమ్ అండి. మేము పెద్ద విజన్ ఉంది. అంటే సో దీనికే ఒక లైఫ్ స్పాన్ ఈజీగా ఒక 10 years లాగా మేము చూస్తున్నాము. ఆల్రెడీ 4 years అయింది. ఇంకొక ఈ కమింగ్ 6 to 8 monthsలో గేమ్ రిలీజ్ కూడా చేయబోతున్నాం. సో దాదాపు 14 లోకాలు ఉంటాయి మన గేమ్లో. అండ్ లైక్ లీడర్ బోర్డ్స్ కూడా మన దేవుళ్ళతో పాటు మనం ఎదగడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో మనం ఒక వారియర్ లాగా ఇవి ఎక్స్పాన్షన్స్ లాగా ఉంటుంది. సో ఇంకోటి యూనిక్గా మనం చేసేది ఏంటంటే మల్టీప్లేయర్ గేమ్స్లో మోస్ట్లీ స్టోరీలు ఉండవండి. ఇప్పుడు పబ్జీ అట్లా తీసుకుంటే వాటిలో స్టోరీ ఏమి ఉండదు, ఓన్లీ మైండ్లెస్గా ఫైట్ చేసుకోవడం అట్లానే ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే ఒక ధర్మం అనే కాన్సెప్ట్ మీద మనం తీసుకెళ్తాం అనమాట. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఒక యోధుడిగా ధర్మం అంటే ఏంటి తిరిగి నిలబెట్టి బ్యాలెన్స్ మళ్ళీ తీసుకొచ్చి కాపాడడానికని. సో ఈ నరేటివ్లో మనం వెళ్ళే కొద్దీ ప్లేయర్ జర్నీ, ఒక ధర్మం అంటే ఏంటి, రకరకాల కాన్సెప్ట్స్, తన కర్మం అంటే ఏంటి, నువ్వు ఒక యాక్షన్ చేస్తే దానికి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది అనేది, ఇదంతా గేమ్లో ఇన్ గేమ్ ప్లే వైజ్లో ప్లేయర్ తన చాయిస్ ప్రకారంగా తను ఎట్లా తీసుకెళ్ళగలిగితే తను తీసుకెళ్లేటట్టు ఈ జర్నీలో వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తుంది. చాలా బాగుందండి. ఇట్లాంటివన్నీ తెలుసుకుంటారు కదా, అది అట్లా. థ్యాంక్ యూ సో మచ్.